ఎన్ఎస్ మీడియా న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 34 రోజుల సమ్మె కాలపు వేతనం చెల్లించాలని, వేతన బకాయిల్ని చెల్లించి ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని ఐఎఫ్టియు జిల్లా సహాయక కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు బోధన పట్టణంలోని డివిజనల్ పంచాయతీ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలో 2023లో జూలై 6వ తేదీ నుండి ఆగస్టు నెల 8వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 60 ప్రకారం వేతనాలను పెంచి ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రతి నెల మొదటి వారంలో ఇవ్వాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల్ని అధికారులు వేధించడం మానుకోవాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు. జీపీ కార్మికుల సమ్మె కాలపు వేతనాలను జీపీ కార్మికుల సమ్మె కాలపు వేతనాలను సమ్మె చేసినప్పటి జీతాలను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు సమ్మె చేసినప్పటి జీతాలను వెంటనే ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలను గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలను రావాల్సిన పాత బకాయిలను వెంటనే రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకు జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాల్ని పెంచివ్వాలని చెప్పి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, కార్మికులందరినీ పర్మనెంట్ చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తదితర డిమాండ్ల సాధనకై మేము సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెకు స్పందించినటువంటి ప్రభుత్వము వెంటనే నేను పరిష్కరిస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించింది. అయితే ఆ సమ్మె కాలపు వేతనాలని ఇప్పటికీ ఇవ్వలేరు. దాని మూలంగా కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికే ఇచ్చేసారు, కొన్ని గ్రామ పంచాయతీలలో ఇవ్వలేరు ఇప్పటికీ. అందుకని ఇవ్వనటువంటి వాళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రతి నెల మొదటి వారంలోనే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలని ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తదితర డిమాండ్లతోని ఈరోజు మా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బోధన్ డిఎల్పిఓ గారికి మేము ఇక్కడ ధర్నా చేసి మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా సమస్యలని పరిష్కరించాలని చెప్పి, లేనట్లయితే తిరిగి మేము ఆందోళనకు పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్, ఐఎఫ్టియు జిందాబాద్.